బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్లో ఒక కీచక టీచర్ వ్యవహారం బట్టబయలైంది. చదువు చెప్పరా సుంట అంటే చిలిపి పనులు చేస్తూ అమ్మాయిలను ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నాడట. ఇటువంటి వాళ్ళ వల్ల ఏకంగా ఉపాధ్యాయుల సమాజమే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. తలవంపుగా ఇటువంటి కొంతమంది టీచర్ల వ్యవహారం కనబడుతోంది. నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హై స్కూల్లో పనిచేస్తున్నాడు ఈ కీచక టీచర్. 10th విద్యార్థినికి ఇంగ్లీష్ టీచర్, వీడు ఇంగ్లీష్ చెప్తారంట వీని చదువుకి. ఇంకా ఈ శ్రీనివాస్ వేధింపులకు పాల్పడ్డాడట. ఇంగ్లీష్ టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆ తల్లిదండ్రులకి బాధిత విద్యార్థిని ఏడుస్తూ చెప్పుకొచ్చిందట. టీచర్ పైన ప్రస్తుతానికి నకరేకల్ పిఎస్లో ఫిర్యాదు అందింది. టీచర్ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ నిర్వాహకుడు, ఈ ప్రబుద్ధుడు ఇక్కడ ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే ఇంకో ప్రైవేట్ కాలేజీ కూడా నడుపుతున్నాడట. సో మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలో ఆయనే టీచర్, ఇంగ్లీష్ టీచర్ శ్రీనివాస్ 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయిని వేధింపులకు పాల్పడితే వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిందట. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నకరేకల్ పిఎస్లో ఫిర్యాదు చేస్తారు. ఒకసారి ఆ ఫిర్యాదు కాపీ కూడా చూద్దాం. ఆ ఫిర్యాదులో ఏం రాసుకొచ్చారో చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. అంటే ఇక్కడ ఇది నకరేకల్ పాఠశాల. ఇందాక మీకు కనిపించిన విజువల్లో అది ఆయన నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజ్. ఒకసారి ఇక్కడ మనం ఆ లేఖను కూడా చూస్తున్నాం, ఫిర్యాదు కాపీని. సో ఆ ఫిర్యాదు కాపీలో ఏమైనా చూద్దాం ఒకసారి. నేను అనగా తండ్రి పేరు రాసుకొచ్చింది ఇక్కడ. నకరేకల్ నా కూతురు నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. గత 3 రోజులుగా 10వ తరగతిలో పనిచేస్తున్నటువంటి డల్గా ఆలోచిస్తూ డల్గా ఉంటుంది. అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. నేను 12/9/2025 గత రాత్రిన నా కూతుర్ని ఇంట్లో డల్గా కనిపించడంతో ఏం జరిగింది, ఎందుకు డల్గా ఉన్నామని అడిగాను. అప్పుడు మా పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసే శ్రీనివాస్ సార్ నన్ను ప్రతిరోజు తన సొంత ప్రైవేట్ కాలేజీ అయినటువంటి జాయ్ వొకేషనల్ కాలేజీకి రావాలని గత 3 నెలలుగా అడుగుతూ వేధిస్తున్నాడని తెలిపింది. ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడాలి అంటున్నాడని తెలిపింది. టీచర్ శ్రీనివాస్ రోజు వారి వేధింపులు తట్టుకోలేక నా కూతురు ఏడుస్తూ నాకు చెప్పిందని చెప్పి రాసుకొచ్చారు. ఇంకా కూడా ఆ వేధింపులు తట్టుకోలేక బాధపడుతున్నది కారణంగా ఇంగ్లీష్ టీచర్ శ్రీనివాస్ని తగిన శిక్షలు వేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఆ లేఖ రాసుకొచ్చాడు తండ్రి. సో జాయ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అదే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకం అట. సో ఇటువంటి వారిపైన డెఫినెట్గా ఉద్యోగంలో నుంచి కొంత వెయిట్ వేయాల్సిందే. సో మరోవైపుగా అటు బంధువులు మాట్లాడుకొచ్చారు, బాలిక యొక్క బంధువులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. మా కూతురు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నది. ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. మాకు తెలియదు ఈ విషయం. అన్నం తినట్లేదు. ఏంది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా, డాడీ మాకు ఇంగ్లీష్ టీచరు శ్రీనివాస్, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకు 3rd పీరియడ్లో చెప్తాడంట, ఇది చూడకపోతే క్లాస్ కాయ మాకాయ చూస్తలేవేంది, బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది, ఒకరోజు పోయి వస్తుంటే క్లాస్ దగ్గర కనపడి కారు ఆపి మరి మా కాలేజీకి రావట్లేవేంది, నువ్వు వస్తావని చూస్తున్నా, 2-3 పిల్లల్ని ఇలాగా వేధిస్తుండా సార్. మరి ఆయనది ఏందో మాకు తెలియదు. లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే ఒక గురువు అని దేవాలయాన్ని నమ్మి పంపిస్తాం. ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు. మేము చదువుకున్నాం, మా కొడుకు వాళ్ళనే చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలుసల్లా ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్ముడని మాకు తెలియదు. చిన్నపిల్లల్ని చూసి 15 ఏళ్ళ వయసు లేదు ఆ అమ్మాయి ఇలా టార్చర్ చేయడం ఏంటి? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కారు అడ్డం దిగి వచ్చి మా కాలేజీకి రావట్లేదేందని అడుగుతున్నట. మీరు వస్తారని చూస్తున్నారు. 10th క్లాస్ పిల్లలకు మీ కాలేజీకి రావాల్సిన అవసరం ఏముంది? రైట్, రోడ్డుపై వెళ్తూ ఉంటే కారులో వస్తూ కూడా కారు అద్దాలు దించి ఏమమ్మా రావట్లేదు మా కాలేజీకి అని చెప్పి అడుగుతున్నాడట. ఇటువంటి వాళ్ళ వల్ల ఏకంగా టీచర్ అనేటువంటి పదానికే కలంకం తీసుకొస్తున్నారు. ఆ గౌరవమైనటువంటి వృత్తికి, ఎటువంటి వృత్తి అంటే నిజంగా కాళ్లకు నమస్కరించేటువంటి వృత్తి, గురువు వృత్తి. ఆ గురువుగా ఉన్నటువంటి ఈ సుంట చేసే పనులు ఇలా ఉన్నాయి. నిజంగా ఎటువంటి వారు డెఫినెట్గా అమ్మాయిలు దయచేసి మీరు ఎవరు భయపడకండి.
ఈ మధ్య కాలంలో తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఏ కాలేజ్లో చదువుతూ ఉన్నా మీరు సార్తో ఫ్రెండ్లీగా ఉండడం తప్పేం కాదు. కానీ ఆ ఫ్రెండ్లీనెస్ని చనువుగా భావించి ఆ దుర్మార్గులు ఎవరైనా కనుక ఈ రకంగా ఇబ్బందులు పెడితే నిర్భయంగా బయటకు వచ్చి చెప్పండి, భయపడకండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఇక్కడనే కంట్రోల్ చేస్తే బెటర్. లేదంటే మీరైపోతారు, మీ తర్వాత జనరేషన్ వస్తుంది, మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు, వాళ్ళ జూనియర్స్ వస్తారు. ఇలా ఎవరో ఒకరు ఇబ్బంది పడక మునిపే, వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకు బలిగాక మునిపే మీరు నిర్భయంగా బయటికి చెప్తేనే మీరు డెఫినెట్గా 10 మందికి సేవ్ చేసిన వారు అవుతారు, 10 మందిని కాపాడగలిగినటువంటి ఒక స్థానంలో ఉండగలుగుతారు. సో ప్రస్తుతానికి ఈ కీచక టీచర్ శ్రీనివాస్ సంబంధించిన అంశంపైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ఏంటి టీచర్ వ్యవహారం ఏంటి? వాడు వేరే ఒక ప్రైవేట్ కాలేజ్ నిర్వహించడం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉపాధ్యాయుడిగా ఉంటేనే వేరే కాలేజ్ నిర్వహించడం ఏంటి? ఎలా పర్మిషన్స్ వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతోంది? గురు శిష్యుల బంధానికి మచ్చ తెచ్చేటువంటి ఘటన నల్గొండ జిల్లాలోని నకరేకల్ ప్రభుత్వ హై స్కూల్లో చోటు చేసుకుంది. ప్రధానంగా ఆ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అక్కడే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన కన్నేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తనకి ఎవరికి చెప్పలేక, అటు తోటి స్నేహితులు కావచ్చు ఎవరికి కూడా చెప్పలేదు. ప్రధానంగా అక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఆయన పెడుతున్నటువంటి ఛార్జీను భరించలేక, వేరే దారి లేక తల్లిదండ్రులకు ఏడ్చుకుంటూ కూడా చెప్పింది. ఏడ్చుకుంటూ చెప్పడంతో వెంటనే అటు తల్లిదండ్రులు కావచ్చు వెంటనే అటు పోలీసులను ఆశ్రయించి అక్కడ పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తనను సస్పెండ్ చేయాలంటూ కూడా స్కూల్ ముందు కూడా వాళ్ళు నిశ్చర తెలుస్తున్నారు. ఇంకోవైపు ఆ ఉపాధ్యాయుడు ఒకవైపు ప్రభుత్వ టీచర్ గా ఉంటూ కూడా ఇంకోవైపు ప్రైవేట్ కాలేజీలకు నడిపిస్తున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు వేరేటి చేయడానికి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతి ఉండదు. ఖచ్చితంగా ఏవైతే ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఫాలో అవ్వలేదు. ఒకవైపు అటు రూల్స్ ని అతిక్రమించడమే కాకుండా ఒకవైపు అటు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓన్లీ ఇదొక్క విద్యార్థి పైనే కాకుండా ఇంకా చాలా మంది పైన ఇదే విధంగా చూస్తూ ఉంటారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంటర్తోనే ఆగిపోవాలంటే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. లేకుంటే ముందు ముందు ఎంతో మంది బలవుతారు. ఏం తెలియని ఇలాంటి 15 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలను ఈ విధంగా వేధిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులను ఆశ్రయించి ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కూడా ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన విద్యాశాఖ ఏ విధంగా మూవ్ అవుతుందో అని కూడా ప్రస్తుతం అయితే సస్పెండ్. ఎందుకంటే ఒకవైపు అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు అటు తల్లిదండ్రులు కావచ్చు పెద్ద ఎత్తున స్కూల్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా ట్రాన్స్ఫర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ కూడా చేయొద్దు. ఖచ్చితంగా సస్పెండ్ చేస్తేనే వేరే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాదు. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన విద్యాశాఖ ఏమైనా అఫీషియల్ గా కూడా ఒకవైపు ఏదైనా రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఒక ఆందోళనకర వాతావరణం అయితే ప్రస్తుతం నకరేకల్ ప్రభుత్వ స్కూల్ ముందైతే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో నకరేకల్ ప్రభుత్వ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ తన దగ్గర చదువుకునేటువంటి విద్యార్థిని 10వ తరగతి విద్యార్థిని తన ఒక ప్రైవేట్ కాలేజీకు నిర్వహిస్తున్నాడట. నా కాలేజీకి ఎందుకు రావట్లేదమ్మా అని చెప్పి రోజు 3 నెలలుగా తన పైన ఒక పిచ్చి ప్రవర్తనతో మాట్లాడుతూ ఆ రకంగా చేష్టలు చేస్తున్నాడంట. ఆ తండ్రికి ఆ బాలిక చెప్పిన మాటలు చూసిన తర్వాత తండ్రి మాటలు వింటే నిజంగానే షాక్ గురయ్యాం. సో ప్రైవేట్ కాలేజ్ నిర్వహిస్తున్నటువంటి ఆ సదరు ఉపాధ్యాయుడు కారులో వెళ్తూ రోడ్డుపై అమ్మాయి కనిపించగానే ఆ అమ్మాయిని ఏమ్మా వస్తామని చూస్తాను నీకోసం నేను రాలేదేంటి అని చెప్పి అడుగుతున్నాడంట. ఇటువంటి కీచక టీచర్ల యొక్క వ్యవహారమే ఏకంగా ఉపాధ్యాయ వృత్తికే కలంకం తీసుకొస్తోంది, ఆ టీచర్ అనే పదానికే కలంకం తీసుకొస్తోంది. సో ప్రస్తుతానికి డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అడుగుతోంది ఒకటే, సో మీరు మీ తర్వాత జనరేషన్స్ కూడా ఈ రకంగా ఇబ్బంది పడవద్దు, ఎవరు బలవద్దు అనుకుంటే మీరు నిజంగా ఈ రకంగా కొంతమంది టీచర్స్ ఈ మధ్యకాలంలో బయటపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ వ్యవహారం బట్టబయలు అవుతోంది కాబట్టి నిర్భయంగా బయటికి చెప్పండి. మీరు టీచర్స్తో లెక్చరర్స్తో ఫ్రెండ్లీగా ఉండడం తప్పేం కాదు, వారితో మీరు కొంత సార్ అని చెప్పి మాట్లాడడమో లేకపోతే ఇవన్నీ